నేను రాజుతో మాట్లాడుతున్నాను, కొంతసేపు వేచి ఉండమనండి అన్నాడట. నేను రాజులకు రాజు, ప్రభువులు ప్రభు అని దేవుడితో మాట్లాడుతున్నాను, ప్లీజ్ లెట్ హర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కళ్ళు బయలుగా మేసిన అధికారికి, క్వీన్ రాణి గారి ఇంటి ముందు నిలబడితే ఈయన ఎవరితో మాట్లాడతాడట? రాజుతో మాట్లాడతాడు. కాసేపు వెయిట్ చేయండి. ఎవరైనా ఉంటారండి? అలాంటి అవకాశం మనకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? రాణి గారు వచ్చారనగానే మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే జంపులో రాణి గారు రథం ఎక్కేసి, మా కోసం వచ్చారండి, మాకు ఈ కష్టాలండి, ఇబ్బందులు అంటే కొంచెం అవన్నీ గ్రాంట్ చేసి పెట్టేయండి. జాన్ నాక్స్ అనే దావీదుడు అంత ఉన్నతమైన ప్రభావవంతమైన సేవకుడానికి కారణం ఏంటో తెలుసా? హీ వాల్యూడ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఒక స్నేహితుడు వస్తే ఆదివారం దేవుని మందిరం మానేస్తున్నాను, ఒక చుట్టం వస్తే ఆదివారం దేవుని మందిరం మానేస్తున్నాను. చుట్టాలని ప్రేమించొద్దని అంటల్లా, స్నేహితులు గౌరవించొద్దని అంటల్లా, కానీ వారి ముసుగులో ఎంతకాలం దేవుని అగౌరవపరుస్తావు చెప్పు? ఎన్ని ఆదివారాలు మానేస్తావు దేవుని మందిరాన్ని? దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు నిర్లక్ష్య పెడతావు? నీ స్నేహితులు సంతోష పెట్టాలని, నీ బంధువులు సంతోష పెట్టాలని, వారు నీ దగ్గర ఉన్నదంతా తిన్నదాకా ఉంటారు, తర్వాత నీకే మరలా తాటేగిలు గట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుని ప్రేమిస్తున్నావా? ఆయన గౌరవిస్తున్నావా? నువ్వు ప్రార్థనకు మోకరించగానే పక్కింటి పిడి గారు వచ్చేస్తారు నీ దగ్గరికి. ఎందుకంటే సాతాను గారు కొంతమంది ఏజెంట్లు ఉంటారు. నువ్వు ఎప్పుడైనా దేవుళ్ళు ఎదుగుతుంటే ఎదగనవాడు వాడు. బైబిల్ చదువుదామని రాక నీకేమొస్తుంది? ఒక ఆశ కలిగి అలా బైబిల్ ఓపెన్ చేయగానే ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఎవరు? ఆ ఫోన్ ఫ్రెండ్. వాడు ఫోన్ చేసి, యారా ఏం చేసావురా, ఏం తింటున్నావురా, ఎక్కడున్నావురా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం రా అంటే, నీకు రాక వచ్చింది ఆశ బైబిల్ చదవాలని. ఇంకా చదువు పక్కన పడేసి మళ్ళీ ఏం చేస్తావు? వెళ్ళిపోతుంటావు. ఎవరికి ఇచ్చావు నువ్వు విలువ? అక్కడ ఎవరికి ఇచ్చావు గౌరవం? నువ్వు ప్రార్థనలో మోకరించగానే పక్కింటి పిన్ని గారు వస్తారు, వెంటనే ఆమె సంతృప్తిపడడానికి ఆమెతో 3 గంటలు మాట్లాడతావు. ప్రార్థనలో 3 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నావు నువ్వు. బికాస్ యు ఆర్ నాట్ వాల్యూయింగ్ యువర్ గాడ్. ప్రార్థనకి ఆవశ్యకత నీకు తెలియట్లేదు. ప్రార్థన అంటే ఏంటో నీకు అర్థం కావట్లేదు. కాబట్టి లోకానికి ఎక్కువ సమయం, ప్రార్థనలో తక్కువ సమయం. కొంతమంది రాత్రి పోని ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి ఆ ఇంటి ఇల్లాలి ప్రార్థన చేద్దాం కూర్చోగానే మళ్ళీ ఉచిత సలహాలు ఇస్తారు కొంతమంది. క్లుప్తంగా ప్రార్థన చేసే, చిన్న ప్రార్థన చేయి, నాకు ఈరోజు ఎంత అన్నం పెట్టి అంటారు ఎవరైనా? ఆహారం మాత్రం ప్లేట్ నిండా ఐఫిల్ టవర్ లాగా ఏం చేయాలా? ఎత్తిపెట్టి పెట్టాలి. మళ్ళీ తగ్గకూడదు హైటు, కేకలేస్తాడు మరలా. కానీ ప్రార్థన మాత్రం ఎంతసేపట? ఉచిత సలహా మళ్ళీ. ఎందుకంటే మా ఆవిడ ప్రార్థన మొదలెట్టిందంటే వదలదండి అయ్యగారు అన్నట్టుగా. క్లుప్తంగా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, మోకాళ్ళను ప్రార్థన చేయండి, మీ పిల్లల్ని ప్రార్థనలో కూర్చోబెట్టండి. కుటుంబ ప్రార్థన జరగాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నేను చెప్తున్నా ఒక నియమం, ప్రతి ఇంట్లో రోజు ఏం జరగాల?